వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుంది. కేవలం 3 టీ20ల సిరీస్ మాత్రమే ఆడుతోంది. ఇక అందరికీ తెలిసిందే, వారం రోజుల లోపల టీ20 ప్రపంచ కప్ మొదలు అవుతుండడంతో అందుకు ప్రాక్టీస్లో భాగంగా ఆస్ట్రేలియా ఈ సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా దారుణంగా ఓడిపోయింది. 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఈ స్కోర్ను కూడా ఆస్ట్రేలియా చేయలేకపోయింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ మ్యాచ్ ఫస్ట్ బంతికే పాకిస్తాన్ ఓపెనర్ శశి జదా ఫర్హాన్ అవుట్ అయినప్పటికీ పాకిస్తాన్ గెలవడం విశేషం. పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ సయీం అయూబ్ 22 బంతుల్లో 40 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లతో. నిజానికి వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆశలన్నీ సయీం అయూబ్ మీదే పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే మంచి బ్యాటింగ్తో రాణించాడు. అలాగే కెప్టెన్ సల్మాన్ అగా 39 పరుగులు చేశాడు 4 సిక్సర్లతో. బాబర్ అజం 1 4 సిక్సర్తో 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇంకా మిగతా ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్లు చేయడంతో పాకిస్తాన్ రెస్పెక్టబుల్ స్కోర్ సాధించింది. నిజానికి పాకిస్తాన్ లాంటి ఫ్లాట్ పిచ్లపై 168 పరుగులను చేయడం ఈజీగానే అనిపిస్తుంది. కానీ ఆస్ట్రేలియా ఈ టార్గెట్ను కూడా చేయలేక చేతులు ఎత్తేసింది. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ కేమరన్ గ్రీన్ 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే, ట్రావిస్ హెడ్ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 13 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. చివరిలో బార్లెట్ ఇతను ఫాస్ట్ బౌలర్ అనుకుంటా, 34 పరుగులు చేశాడు. వీళ్ళని మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో పాకిస్తాన్ 22 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు పాకిస్తాన్ బౌలింగ్లోనూ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. సయీం అయూబ్ బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ 2 వికెట్లు తీశాడు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ 4 ఓవర్ల బౌలింగ్ వేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే, నవాజ్ షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా ఇద్దరు బ్యాట్స్మెన్లు రన్అట్ కావడం విశేషం. ఇక 3 టీ20ల సిరీస్లో భాగంగా సెకండ్ టీ20 ఎల్లుండి జరగబోతోంది.